హలో ఆల్. స్టోరీలోకి వెళ్తే, సముద్ర తీరంలోని ఒక అందమైన ప్రాంతంలో సుందరమైన కొండలు, ఎరుపటి మట్టితో నిండి ఉన్న పొలాల మధ్య రామాపురం అనే ఒక గ్రామం ఉంటుంది. ఈ గ్రామం ప్రకృతి అందాలతో పాటు మనుషుల ఆత్మీయతతోటి, సంప్రదాయాలతోటి నిండి ఉంటుంది. గ్రామంలో క్రమంగా మారుతున్న ఆధునికతకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇదే గ్రామంలో నివసిస్తున్న ఆరావళి అనే వ్యక్తి, అతని భార్య సుజాత అనేక విధాలుగా ఈ గ్రామానికి ఆదర్శంగా నిలిచారు. ఆరావళి తన భార్య సుజాతతో కలిసి జీవితాన్ని సంతోషంగా గడిపేవాడు. ఇద్దరూ కలిసి ఒక చిన్న వ్యాపారం నడిపేవాళ్ళు. ఇది వారి జీవనాధారంగా నిలిచింది. వ్యాపారం చిన్నదైన ఆరావళి మరియు సుజాత అంకిత భావంతో పనిచేసేవాళ్ళు. గ్రామంలోని ఇతరులు కూడా ఈ దంపతులను ఎంతో ఇష్టపడేవారు. ఎందుకంటే వాళ్ళు సహాయం చేయడంలో ముందుండేవాళ్ళు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు. అయితే సుజాతకి ఒక పెద్ద కళ ఉంది. అది ఇల్లు కొనుగోలు చేయడం అనేది. ఆరావళి కూడా ఈ కళను సాకారం చేయడానికి కష్టపడుతూ ఉంటాడు. అయితే వ్యాపారం తక్కువ లాభాలను ఇస్తూ ఉండడం వలన ఈ కళ తీరడం సునాయాసంగా ఉండేది కాదు. వారు ఎప్పటికప్పుడు పొదుపు చేస్తూ వారి లక్ష్యానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ సుజాతకి ఆ కళపై అతి ఎక్కువ పట్టుదల ఉంటుంది. ఎందుకంటే ఆమె తన పిల్లల కోసం మంచి భవిష్యత్తును ఆశిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆరావళి కొత్త వ్యాపార ఆలోచనకు సంబంధించిన వార్తని తెలుసుకుంటాడు. ఒక కొత్త పెట్టుబడి అంటే అది పెద్ద ప్రమాదం, కానీ అది విజయం సాధిస్తే వారి జీవితాలను మారుస్తుందని తెలుసుకుంటాడు. సుజాతతో మాట్లాడిన తర్వాత ఆరావళి ఆ పెట్టుబడిని పెట్టడానికి సిద్ధపడతాడు. సుజాత మొదట కొన్ని సందేహాలు పెట్టినా తన భర్తపై గల నమ్మకం అతని ప్రయత్నాలను చూసి ఆరావళిని ప్రోత్సహిస్తుంది. ఆరావళి నూతన వ్యాపారంలో పెట్టుబడి పెడతాడు. ఆ వ్యాపారం మెల్లగా పెరుగుతుంది, కానీ అనూహ్యంగా కొన్ని సమస్యలు వస్తాయి. ఆరావళి పెట్టుబడి చేసిన వ్యాపార భాగస్వామి ఒకేసారి నష్టాల్లో పడిపోతాడు, మరియు ఆరావళి కూడా ఆర్థికంగా కష్టాలు పడుతూ ఉంటాడు. ఈ సమయంలో సుజాత ఆరావళికి మనోధైర్యాన్ని ఇచ్చి అతని ప్రక్కనే నిలుస్తుంది. ఇది సరైన సమయం కాదు, కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి, మనకు కష్టం నష్టం వస్తుంది అనే భయం వద్దు అని సుజాత అతనికి ధైర్యం చెప్తుంది. ఆరావళి తన భార్య చెప్పిన మాటలతో ప్రేరణ పొందుతాడు. అతను వేరే మార్గాలను అన్వేషిస్తాడు. ఈసారి అతను చిన్నపాటి ప్రాజెక్టులతో ప్రారంభిస్తాడు. తన ప్రయోజనాలను పరీక్షించి చూసి మెల్లగా విస్తరిస్తాడు. సుజాత అతనికి అన్ని విధాలా సహాయం చేస్తూ తన ప్రగతి పట్ల అతనికి సహకరిస్తూ ఉంటుంది. ఇంతలో సుజాత కూడా తన ఇంట్లోనే ఒక చిన్న ఉద్యోగాన్ని ప్రారంభిస్తుంది. ఆ పని ద్వారా కొంత డబ్బు సంపాదిస్తుంది. తద్వారా వారికి ఆదాయంలో మరింత సహాయం లభిస్తుంది. ఈ మధ్యలో ఏమైందంటే, రామాపురం గ్రామంలో అనేక పేద కుటుంబాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. ఆరావళి, సుజాత అనేక గ్రామవాసులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చి వారికి మళ్ళీ పునరుద్ధరణ చేయడానికి సహాయం చేస్తారు. ఆ కష్టకాలంలో తమ సహాయం వారి పట్ల మరింత గౌరవాన్ని పెంచుతుంది. ఆరావళి వ్యాపారం చివరికి విజయవంతమవుతుంది. అప్పటికే గడిచిన అనేక సంవత్సరాలు ఆరావళి మరియు సుజాత క్రమంగా తమ లక్ష్యానికి చేరుకుంటారు. వారు చివరికి తన కళ అయిన పెద్ద ఇల్లును కూడా కొనుగోలు చేస్తారు. ఆ ఇల్లు వారి కుటుంబం అంతా కలిసి ఉన్న ఆనందంలో ఒక కొత్త చరిత్రను ప్రారంభిస్తుంది. అది సంతోషకరమైన రోజు. ఆ ఇంటి గుమ్మంలో సుజాత నిలబడి తన భర్త ఆరావళిని చూస్తూ ఉంటుంది. అతను ఈ ఇల్లు తమ కుటుంబం కోసం సాధించాడని ఆమె గర్వపడుతూ ఉంటుంది. ఆరావళి కూడా తన భార్యను చూసి తన జీవితంలో ఆమె సహకారం, ధైర్యం కోసం ఎంతో కృతజ్ఞతలు చెబుతాడు. ఇద్దరూ కలిసి నిత్యం ప్రేమతో తన జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతారు. ఈ కథ ప్రేమలోని నిత్యం అనే పేరు పెట్టబడినది. ఆరావళి మరియు సుజాత తమ మధ్య ఉన్న ప్రేమను ప్రతిరోజు కూడా కొత్తగా జీవిస్తారు. వారి మధ్య ప్రేమ కేవలం కలల పరిమితి కాదు, అది ఒక నిజమైన సత్యం, కష్టం, సహకారం, నమ్మకం మరియు ఒకరికొకరు ఇచ్చే గౌరవం. అది ఎప్పుడూ ఒక ఇంట్లో ఉండే వాస్తవం మాత్రమే కాదు,
అది ప్రతి కుటుంబంలోనూ ఉండే అనురాగము, ఆదర్శము, మనసు కలిసి ముందుకు వెళ్ళే ఒక ఆలోచన. ప్రేమలోని నిత్యం ఒక జీవితంలో కష్టకాలంలో కూడా ప్రేమ మరియు సహకారం ఎంత ముఖ్యమో అది ఎంతటి అద్భుతమైన మార్గాన్ని చూపుతుందో మనకు చెప్పే కథ. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.